హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈ సంవత్సరం అయితే సంక్రాంతి పండుగ కీడులో వచ్చింది కదండి. అందువల్ల ఒక్కో కొడుకు ఉన్న వాళ్ళు, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని బాగా ఎక్కడ చూసినా దీని గురించే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వల్ల కొంతమంది సంతోషంగా చేసుకోవాలి అనుకున్నా, మరి కొంతమంది అయితే ఎన్ని వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పటి వరకు వేసుకోవాలి అని ఎంతో భయంతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు కూడా ఫస్ట్ చూసినప్పుడు నాకు ఇలాంటి డౌట్ వచ్చింది. అందుకోసమే నాకు అంతగా తెలియకపోయినా వీటి గురించి తెలుసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తాము. అయితే సంక్రాంతి కీడులో వచ్చిందని ఈ ప్రచారం జరగటం, ఈ పరిహారం చేస్తే ఒక్కో కొడుకు ఉన్నవాళ్ళు చిక్కుల్లో చికాకుల్లో పడకుండా ఉంటారు అనేది ఇవన్నీ అవాస్తవాలని పండితులు స్వాములు తెలిపారండి. ఇటువంటి పరిహారాలు నమ్మవద్దని కూడా చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఎలా చేయాలి అని భయపడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగా చేయాలి అంటే చేయగలిగిన వాళ్ళు సంతోషంగా చేసుకోవచ్చండి. తప్పకుండా చేసుకోవాలి, లేదంటే ఏదో జరుగుతుంది అని భయంతో కాకుండా సంతోషంగా సరదాగా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. ఎందుకంటే గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాము. ఈ విధంగా మీరు గాజులు ధరిస్తే అది మంచి అవుతుంది కానీ చెడైతే కాదు. అలాగే దీనిని ఒక్కొక్క కొడుకు ఉన్న వాళ్ళు చేసుకోవాలి అంటున్నారు. అలా ఏం లేదండి. చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చంట. అయితే 5గురి దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలి అని చెప్తున్నారు. ఒకవేళ వేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అనే వాళ్ళు సరదాగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చండి. అలా అని ఇవ్వాలి అని ఎవరిని పట్టుబట్టకండి. వాళ్ళు ఒకవేళ సంతోషంగా ఇస్తే ₹1 ఇచ్చినా సంతోషంగా తీసుకోండి. వాళ్ళు ఒకవేళ మీకు ₹1 ఇచ్చినా దానికి డబ్బులు మీరు వేసుకొని గాజులు అయితే తీసుకోవచ్చు. మనకి గాజులు కొనుక్కోవాలి అంటే 100, 1000 అయితే అయిపోవు కదండి. 5 రంగుల్లో అంటున్నారు కాబట్టి 5 రకాల గాజులు అంటే ఒక్కొక్క రంగులో 4 లేకపోతే అర డజన్ కూడా తీసుకోవచ్చు. అలా మీ వీలుని బట్టి మీరు ఎన్ని తీసుకోగలరో అన్ని తీసుకోవచ్చు. అలా అని తప్పకుండా చెయ్యాలి అని మాత్రం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సంతోషంగా చేసుకోవచ్చు. అలాంటి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండవు, మరి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోవచ్చు, నష్టమైతే ఉండదు. వేసుకున్న గాజులను సంక్రాంతి ముందు రోజు వరకు ఉంచుకోవాలి అంటున్నారు, కానీ అది మీ ఇష్టం అండి. తర్వాత తీసిన గాజులను ఎక్కడ పడేయాలి అనుకుంటూ ఉంటారు. గాజుల విషయంలో పడేయటం అనే మాటే ఉండకూడదు. వాటిని మనం తీసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చు. గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి నలుపు రంగు గాజులు అస్సలు తీసుకోకూడదు. ఒక్క కొడుకు అనే కాదండి, ఇద్దరున్న కూతుళ్ళున్నా మీకు నిజంగా చేసుకోవాలి అనిపిస్తే తప్పకుండా చేసుకోవచ్చు. చేసుకోవాలి అనేది అయితే తప్పనిసరి కాదు. అలానే చేసుకోకపోయినా చెడు అనేది దీనివల్ల అయితే జరగదండి. ఒకవేళ చేసుకున్నా కూడా మంచి అవుతుందే తప్ప అది చెడు అయితే కాదు. అలా అని మీరు చేసుకుంటున్నారు కదా అని పక్కన వాళ్ళకి చెప్పి వాళ్ళనైతే భయపెట్టకండి. ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందుకోసం ఎందుకంటే కొంతమందికి చెప్పడం వల్ల భయంతో కూడా ఏమో జరిగిపోతుంది అని భయంతో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. ఈ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.